కోసం మేం కలిసి తిరిగి అన్ని ప్లేసులకి పిచ్చి దానిలో తిరిగాను. కానీ కానీ ఎక్కడ తన ఆచూకీ లేదు. నేను మోసపోయానని ఆ క్షణం అనిపించింది. ఇంటికి వెళ్ళాను. మా నాన్న నా మీద కోప్పడ్డారు. నిన్ను మోసం చేశాడని ఇప్పటికైనా నీకు అర్థమవుతుందా అని నాకు ఎన్నో రకాలుగా నచ్చ చెప్పి నాకు వేరే పెళ్లి చేద్దామని ట్రై చేశారు. కానీ నేను వినలేదు. వారం రోజుల పాటు అతని కోసం వెతుకుతూనే ఉన్నాను. ఎక్కడ తన ఆచూకీ దొరకలేదు. అప్పుడే అర్థమైంది, ఇక నేనెంత వెతికినా అతను నాకు కనిపించడు అని. ఈలోపు మా నాన్న నన్ను బలవంతంగా అమెరికా పంపించేశాడు. అక్కడికి వెళ్ళాక నా కడుపులో బిడ్డ ఉందని తెలిసింది. అప్పుడు ఒక్క క్షణం నాకు నా జీవితం ఏంటో అర్థం కాలేదు. నా జీవితం కంటే నా బిడ్డ జీవితం ఏమైపోతుందో నాకు అర్థం కాలేదు. మా నాన్న అబోర్షన్ చేయించుకోమని ఎన్నోసార్లు ఫోర్స్ చేశారు, కానీ నేను ఒప్పుకోలేదు. పాపకి జన్మనిచ్చాను. తర్వాత ఇండియాకి వద్దామని ట్రై చేశాను. మా నాన్న నన్ను రానివ్వలేదు. ఏళ్ళు గడిచాయి. పాపని వాళ్ళ నాన్న దగ్గరికి చేర్చే సమయం వచ్చింది. చివరికి పాపని తీసుకుని ఇండియాకి వచ్చాను. అప్పటికే తనకి పెళ్లి కుదిరింది. కళ్యాణ మండపంకి వెళ్లేసరికి అతను వేరే అమ్మాయి మెళ్ళో తాళి కట్టేసున్నాడు. ఆ క్షణం అతని కళ్ళు ముందుకు వెళ్ళి నాకెందుకింత అన్యాయం చేశావని నిలదీయడం ఒక్క నిమిషం పని. కానీ నాలాంటి ఆడపిల్లే అక్కడ పీటల మీద వేల ఆశలతో ఆనందంతో నవ్వుతూ కనిపించింది. అందుకే ఆ క్షణం నేను ఆ నిజం చెప్పలేకపోయాను. వెనక్కి తిరిగి వచ్చేశాను. పెద్దమ్మా, ఏంటి? మా అమ్మ నాన్న ఎక్కడికి వెళ్ళారు? ఇంట్లో ఎక్కడ చూసినా కనిపించట్లేదు. ఈ పాపని రెచ్చగొట్టి రాఘవ బావ దగ్గరికి పంపిస్తే రాఘవ బావ ఖచ్చితంగా చిరాకు పడతాడు. కోపంలో ఏదో ఒకటి అంటాడు. నాకు ఎక్కడో ఒక చోట చిన్న అడ్వాంటేజ్ దొరకకుండా పోతుందా? మిమ్మల్ని అడుగుతున్నాను. మా అమ్మ నాన్న ఎక్కడికి వెళ్ళారు? కనిపించట్లేదు. అదిగో అక్కడున్నాడే, ఆయన వెళ్ళి అడుగు. ఆయనే మీ అమ్మా నాన్నని ఇంటి నుంచి పంపించేశాడు. అదేంటి, ఇంటి నుండి ఎందుకు పంపించారు? అయినా మా అమ్మా నాన్న నాకు చెప్పకుండా బయటికి వెళ్ళనన్నారు కదా, మళ్ళీ ఎందుకు వెళ్ళారు? ఏం చేద్దాం, ఈ ఇంట్లో అన్నీ ఆయన చెప్పినట్టుగానే జరగాలి. ఆయన ఒక్క మాట చెప్తే అది అందరం ఖచ్చితంగా విని తీరాలి. చివరికి ఆయన నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నా నేను కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఆయన అంత పవర్ఫుల్లా? మామూలు పవర్ఫుల్ కాదు. ఆయన్ని అడిగేవాళ్ళు లేక, ప్రశ్నించేవాళ్ళు లేక, చేసింది తప్పు అని చెప్పేవాళ్ళు లేక ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నాడు. అసలే తనకి కోపం ఎక్కువ. అందుకే మేమందరం అతనితో ఏం మాట్లాడాలన్నా చాలా భయపడుతుంటాం. ఇప్పుడు నువ్వు పొరపాటున వెళ్ళి ఆయన నిలదీశావనుకో, మా అమ్మా నాన్నల్ని ఎక్కడికి పంపించావని అడిగావి అనుకో, చాలా కోపడతారు. అందుకే అలా అడక్కు.
ఆయన నీ మీద కూడా కోప్పడతారు. కోప్పడితే నేనెందుకు భయపడతాను?